జీహెచ్ఎంసీపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. త్వరలో జీహెచ్ఎంసీకి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెడీ అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం లోటస్ పాండ్ లోని ఓ గెస్ట్ హౌస్ లో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ కాబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మధ్యాహ్నం కేటీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగబోతుంది. హైదరాబాదు నగరానికి సంబంధించినంతవరకు మాత్రం హైదరాబాదు నగరానికి జీహెచ్ఎంసీకి సంబంధించినంతవరకు మాత్రం గతంలో జీహెచ్ఎంసీ ఎన్నిక మాత్రమే ఉంటుండే. కానీ ఇప్పటికీ జీహెచ్ఎంసీ, అదేవిధంగా సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీకి సంబంధించినంతవరకు మాత్రం 4 కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా విభజించిన నేపథ్యంలో మాత్రం అక్కడి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కాసేపట్లో కేటీఆర్ కూడా భేటీ కాబోతున్నారని చెప్పుకోవచ్చు. భేటీలో మాత్రం ప్రధానంగా హైదరాబాదు నగరంలో గత బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధికి సంబంధించిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం మరోసారి కూడా ప్రజలకు వివరించాలి. అదేవిధంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలి అనే దానిపైన కూడా పార్టీ నేతలకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే ప్రభుత్వం అయితే ఒక యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసింది. యాక్షన్ ప్లాన్ పైన కూడా ప్రభుత్వం దృష్టి సాధించిన నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ కూడా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలకు సంబంధించిన సమస్యలపైన కూడా ముఖ్యంగా ఫోకస్ చేస్తూ, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారికి సంబంధించిన అందరికీ కూడా ఇవాళ కేటీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. దిశానిర్దేశం చేసే టైంలో కూడా ఎలాంటి సూచనలు చేయబోతున్నారనే దానిపై కూడా ఒక ఆసక్తి రేపుతుంది. ఇప్పటివరకే జీహెచ్ఎంసీ లిమిట్స్కి సంబంధించిన దానిపైన కూడా మూసీ సుందరీకరణ చేయాలి అనే దానిపైన కూడా ప్రభుత్వం ఒక ఆలోచనలో ఉంది. అందుకు అనుగుణంగా కూడా ఇప్పటివరకే చకచకా కూడా ప్రభుత్వం మాత్రం అడుగులు వేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ మూసీకి సుందరీకరణకు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ చెప్పడానికి మేము కూడా అనుకూలంగా ఉంటాము. కానీ ఏదైతే పేదలకు సంబంధించిన ఇండ్లు కావచ్చు, అదేవిధంగా కొన్ని అపార్ట్మెంట్లకు సంబంధించిన దానిపైన కూడా కూల్చాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తుందో వాటిని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ అయితే చెప్తుంది. అయితే ఇదే సమావేశాల్లో మాత్రం కేటీఆర్ ఎలాంటి సూచనలు చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. గతంలో హైడ్రా ఎక్కడికైతే వెళ్తుందో హైడ్రా వెళ్ళిన ప్లేసెస్కు సంబంధించిన దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం అయితే చేసింది. తాజాగా కూడా ఇప్పటివరకే ఏదైతే హైదరాబాద్కు సంబంధించిన మాత్రం మూసీ సుందరీకరణలో భాగంగా అభివృద్ధి చేపట్టాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ప్రభుత్వం అయితే ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంది. కాబట్టి ఈ కార్యాచరణలో భాగంగా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ప్రజల వద్దనే ఉండి మాత్రం ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలి అని కూడా కేటీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా నేతలకైతే దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొదటగా జీహెచ్ఎంసీ పరిధికి సంబంధించిన ఎన్నికలు కూడా నిర్వహించే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పొచ్చు. ఆ తర్వాత మల్కాజిగిరితో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఎన్నికలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మొదటగా హైదరాబాద్కు సంబంధించినందుకు మాత్రం జీహెచ్ఎంసీ లిమిట్స్లో ఎన్నికలు జరిగితే మాత్రం అక్కడ బీఆర్ఎస్ హయాంలో మాత్రం ఇప్పటివరకే ఎన్ని కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు, గత 10 ఏళ్లలో కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించినందుకు మాత్రం ఏ విధంగా అభివృద్ధి చేపట్టాము అనే దానిపై కూడా ప్రజలకి మరోసారి వివరించాలి. అదేవిధంగా డోర్ టు డోర్ కూడా ఒక కరపత్రాలు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచనలో ఉంది. ఇప్పటివరకే ఎస్టీపీలు కూడా నిర్మాణం చేపట్టాము. హైదరాబాద్లో మాత్రం మూసీ సుందరీకరణలో భాగంగానే ఈ ఎస్టీపీలు కూడా నిర్మాణం చేపట్టామని చెప్పేసి కూడా గతం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఏ విధంగా నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు కేటీఆర్ అనే దానిపైన కూడా ఇప్పటివరకే ఒక ఆసక్తి రేపుతుంది. ఎన్నికలకు సంబంధించి కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇవాళ ఒక యాక్షన్ ప్లాన్ కూడా విడుదల చేయబోతుంది. 99 రోజుల్లో కూడా ఎలాంటి అభివృద్ధి హైదరాబాద్ నగరానికి చేపట్టిన దానికి సంబంధించిన దానిపైన కూడా ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని కూడా అడుగులు వేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా భావిస్తున్న నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పటివరకే అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం లోటస్ పాండ్లో మాత్రం జరిగే ఈ సమావేశాల్లో మాత్రం కేటీఆర్ ఎలాంటి నిర్దేశం చేయబోతున్నారనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. ప్రజల పక్షాన కూడా ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడానికి ఏ విధంగా అడుగులు వేయాలనే దానిపై కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారితో పాటుగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, ఇన్ఛార్జీలకు కూడా కేటీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పొచ్చు. ప్రవీణ్, ఈ భేటీ రాజకీయంగా జీహెచ్ఎంసీపై కూడా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఇప్పటికీ జీహెచ్ఎంసీకి సంబంధించినంత వరకు మాత్రం ఎన్నికలకు సంబంధించి కూడా సమయం ఆసనమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ కూడా ఎప్పుడు ఎన్నికలు పెడతారని చెప్పేసి కూడా నేతలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధి ఏదైతుందో ఆ పరిధిలో
మోటగా ఎన్నిక పెట్టాలి అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే సమాచారం అందుతుంది. అందులో భాగంగానే ఆ జీహెచ్ఎంసీ ఎన్నిక ఎప్పుడు పెట్టినా కూడా ఏ సమయంలో నోటిఫికేషన్ వచ్చినా కూడా ఎన్నికకు సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకే ఏ విధంగా అయితే ప్రజలకు ఇబ్బందికరంగా కూడా అడుగులు వేస్తుందో వాటిన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా గతంలో ఆ ఎన్నికలు గమనిస్తే మాత్రం జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆ హామీలకు సంబంధించి కూడా అమలు చేయట్లేదు అనే దానిపైన కూడా ఆ డోర్ టు డోర్ వెళ్ళి మాత్రం కరపత్రాలు కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ పంపిణీ చేసింది. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికలు గమనిస్తే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సమయంలో మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే అంశాలు పొందపరిచిందో వాటన్నిటిని కూడా ఆ డోర్ టు డోర్ కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా తీసుకెళ్లాలి, కరపత్రాలు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా గతంలో కూడా ఆలోచన చేసింది. అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధికి సంబంధించి కూడా జీహెచ్ఎంసీ ఆ లిమిట్స్లో ఆ గత 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధికి సంబంధించిన ఆ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఆ ఎస్టీపీలు కావచ్చు, అదేవిధంగా మూసీ సుందరీకరణ, దాంతోపాటుగా హైదరాబాద్ నగరంలో ఏ విధంగా అయితే ఇప్పటివరకే అభివృద్ధి చేపట్టడానికి మాత్రం గతంలో అడుగులు వేసిందో అభివృద్ధి చేసిందో వాటన్నిటిని కూడా ఆ కరపత్రాలుగా కూడా డోర్ టు డోర్ కూడా పంపిణీ చేయాలి. అదేవిధంగా ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించడానికి మాత్రం ముమ్మరం అవ్వాలని చెప్పేసి కూడా కేటీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో హైదరాబాద్ నగరం అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా అన్ని స్థానాల్లో కూడా పట్టు ఉంది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో కావచ్చు, తాజా పరిస్థితుల నేపథ్యంలో మాత్రం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నారనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈ సమావేశాల్లో మాత్రం థ్యాంక్ యూ ప్రవీణ్.